IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. నిన్న అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం విడుదల చేశారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? శ్వేతపత్రం అమలు చేశారండి. ఆ శ్వేతపత్రం అన్నీ సాధించగలుగుతాడా, ప్రజలకు న్యాయం చేకూరుస్తాడా, ఏ ఉద్దేశంతో శ్వేతపత్రం అమలు చేశాడు? ఇప్పుడు జగన్ పరిపాలించాడు అంటే ఒకటి జగన్ పరిపాలించాడండి. మరి జగన్ అంతా నాశనం చేశాడని చెప్పారు. ఖజానాలో రూపాయి చిల్లిగవ లేదు. ఆ శ్వేతపత్రం విడుదల చేశాడు ముందు తెలియదా చంద్రబాబుకి? ఏ రకంగా అభివృద్ధి చెందుతుందని ఆలోచిస్తున్నాడు. డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? అంటే ఈ 5 ఏళ్ళలో అమరావతి అభివృద్ధి అంటున్నారు, కరెక్టే. అభివృద్ధి చెందాలంటే డబ్బు కావాలంటే కేంద్రం కొంత సహాయం చేయాలి. రాష్ట్ర పన్నుల మీద వేసే భారం, ప్రజల యొక్క పన్నుల మీద కొంత డబ్బులు పోగు చేసి ఇవన్నీ కడగూలుకొని మంచి కార్యక్రమాన్ని అభివృద్ధి చేయాలి. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది, ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? చాలా బాగుంటుందని, గతంలో జరిగినటువంటి పొరపాట్లు ఏమన్నా సరి చేసుకుని దేశం ముందుకెళ్ళిపోతుంది, రాష్ట్రం ముందుకెళ్ళిపోతుందని, ముఖ్యంగా మన పోలవరం, మన అమరావతి అభివృద్ధి చెందుతాయని ఎంతో ఆశతో ప్రజలు ఉన్నారు. సార్, నేను అమరావతి పైన శ్వేతపత్రం చంద్రబాబు నాయుడు విడుదల చేయడం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం? దీని గురించి పెద్దగా నాకు అనుభవం లేదు. అయితే అమరావతిని అభివృద్ధి చేస్తారు అని ప్రజలు చాలా నమ్మకంగా ఉన్నారు. అదొక్కటి, ఆ శ్వేతపత్రం గురించి ఆ డీటెయిల్స్ నాకు తెలియదు. సరే, 5 ఏళ్ళలో అమరావతి సర్వనాశనమైందంటూ కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పైన మీ అభిప్రాయం ఏంటి? నాశనం అయింది ఏమీ లేదు, కానీ స్తబ్దుగా ఉండిపోయింది, నిలబడిపోయింది. అభివృద్ధి కనపడలేదు. నాశనం అయిపోయింది ఏముంది, అన్నీ అక్కడే ఉన్నాయి కదా, ఎక్కడికి పోలేదు కదా. నాశనం అయిపోయిందంటే అది నేను ఒప్పుకోను, కానీ డెవలప్మెంట్ లేదు అక్కడ, అది నేను చెప్పగలను. గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది, ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? సూపర్గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ చెప్పింది చేస్తాడు. పవన్ కళ్యాణ్ చెప్పినట్టే చంద్రబాబు గారు వింటాడు. సార్, నిన్న చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో శ్వేతపత్రం విడుదల చేశారు. దీనిపైన మీ అభిప్రాయం? ఇది శ్వేతపత్రం విడుదల చేశాడు, నేను చూడలేదు. అయితే ఈ 5 ఏళ్ళలో అమరావతి సర్వనాశనం అయిందంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేశారు. 5 అండి, ఆ మాట కరెక్టే. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత కూటమి కాబట్టి మోదీ గారు కూడా అడిగినే ఇస్తాడు, బాగానే ఉంటుంది. అధికారంలోకి వచ్చింది, ఎలా ఉండబోతుందంటే మీరు ఏం చెప్తారు? 3-4 నెలల్లో బాగుంటుంది అనుకుంటున్నాను. సార్, ఇట్లాంటి సార్, నిన్న చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం అమరావతి పైన విడుదల చేశారు. దీనిపైన మీ అభిప్రాయం? శ్వేతపత్రం విడుదల చేశారంటే అక్కడ అన్నీ నెమ్మదిగా డెవలప్ చేయాలి కదా, దానికోసం 3-4 నెలలు పడుతుంది. జనవరి నుంచి బాగుంటుందని నేను అభిప్రాయపడుతున్నాను. ఈ 5 ఏళ్లలో అమరావతి సర్వనాశనం అయిందంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు మీరు ఎలా భావిస్తారు? అది చాలా వరకు నిజమే అనుకుంటున్నాను. ఆంధ్రులు ఏ పాపం చేశారు? మన రాష్ట్రంలో ఆంధ్రులు ఏ పాపం చేశారు? దేశానికి మనం అన్నం పెట్టి మనం బయట దేశాలకు వెళ్ళి బ్రతకాల్సి వస్తుందంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలను ఎలా భావిస్తారు? చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు చాలా వరకు నిజమే. ఆయనకు అనుకుంటే అది ఐబీ ఇది సాఫ్ట్వేర్ ఉంది కదా, అభివృద్ధి చెందేది, అందువల్ల బాగుంటుందని అనుకుంటున్నాను. ఈ 5 ఏళ్లలో ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయని కూడా చంద్రబాబు నాయుడు గారు విమర్శలు ఎలా చూస్తారు? చాలా వరకు ఆగిపోయినాయి. కరెంట్ ఛార్జీలు పెంచారు, ఈ స్వచ్ఛ శుభ్రత అన్నారు, ఆ శుభ్రత లేదు, ఎక్కడ పడితే అట్లా ఉన్నాయి. అమరావతిని తిరిగి మళ్ళీ పునఃప్రారంభిస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేస్తారు. ఈ వ్యాఖ్యలను ఎలా భావిస్తారు? చాలా బాగా చేస్తాడు అనుకుంటున్నాను. కాకపోతే మనకి అంతా ఇదివరకు మాది రొటేషన్ కావాలంటే కనీసం జనవరి పడుతుంది. ఇప్పుడు ఆయన ఇవ్వాల్సిన వాటి అందరికి ఇవ్వాలి కదా, ముందు ఇవన్నీ ఇవ్వాలి, తర్వాత మనకి జనవరి నుంచి బాగుంటుందని నేను అనుకుంటున్నాను. జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశాడు, జగన్ రాజకీయాలకు అర్హుడా అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది. జగన్ నాశనం చేసి అందరికీ తెలిసిందే, మనం దానికి వేరే మనక్కర్లేదు. చంద్రబాబు నాయుడు బాగా అభివృద్ధి చేస్తాడని నేను భావిస్తున్నాను. ఇండియా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది, ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? బాగానే ఉంటుంది. ఇది ఇదివరకు గవర్నమెంట్ కంటే చాలా బాగుంది ఇది.
సార్ నిన్న చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో శ్వేతపత్రం విడుదల చేశారు, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? గుడ్, వెరీ గుడ్. ఏదైనా డెవలప్మెంట్ ఉండాలంటే ఇప్పుడు ఉన్న గవర్నమెంటే బెటర్. ఈ 5 ఏళ్ళలో అమరావతి సర్వనాశనం అయిందంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేశారు, దీన్ని ఏ విధంగా చూస్తారు? దాని గురించి నేను కామెంట్ చేయను. ఆంధ్రులు ఏ పాపం చేశారు, దేశానికి అన్నం పెట్టి మనం ఇతర దేశాలకు వెళ్ళి బ్రతకాల్సి వస్తుందంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేశారు. నేను కామెంట్ చేయను. 5 ఏళ్ళలో ఎక్కడ పనులు ఎక్కడ మొత్తం అయిపోయాయి అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేశారు, దీన్ని ఏ విధంగా కూడా వచ్చారు సార్? నేనేం కామెంట్ చేయను. సార్ అమరావతి కోసం చంద్రబాబు నాయుడు చేసిన అప్పులు మొత్తం మేము తీర్చామంటూ కూడా ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది, ఎలా ఉండబోతుంది? నెల కూడా అవ్వలేదు, ఏం చెప్తాం? నెల కూడా అవ్వలేదు కదండి, అప్పుడే ఏం చెప్తాం? సార్ నిన్న చంద్రబాబు నాయుడు గారు అమరావతిపై శ్వేతపత్రం అని ఒకటి విడుదల చేశారు, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? లాస్ట్ జరిగింది కదా, జరిగిన దాని గురించే ఆయన చెప్పింది. అంటే అమరావతిలో ఉన్న పనులు మొత్తం కూడా ఎక్కడెక్కడ పనులు మొత్తం ఆగిపోయినాయి, అది వాస్తవమే కదా, ఆగిపోయినాయి, మళ్ళీ జరుగుతున్నాయి. అయితే మళ్ళీ దీన్ని అమరావతిని తిరిగి మళ్ళీ పునఃప్రారంభిస్తామని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? చెయ్యాలి కదా మరి, రాజధాని లేకుండా అలాగే రాజధాని ఉండాలి కదండి. వైజాగ్ అమరావతి ఏదో ఒకటి ఉండాలి కదా. ఆయన గెలిస్తే వైజాగ్ అన్నాడు, ఈయన గెలిస్తే అమరావతి అన్నాడు, అంతే. సరే ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? చూడాలి కదండి. ఆయన మారే అన్నాడు, 1.0 అన్నాడు, చూస్తేనే కదా తెలిసింది. 3 నెలలు అయితే అప్పుడు చెప్పొచ్చు నా అభిప్రాయం అనేది. నెల కూడా అవ్వకుండా రేపు బడ్జెట్ రాకుండా ఏం చెప్తాం అభిప్రాయం అంటే? బడ్జెట్ వస్తే అప్పుడు చెప్పచ్చు. అమరావతి పైన 1,00,000 కోట్లు అప్పులు చేశారని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు, దీనిపైన అమరావతి మీద 1,00,000 కోట్లు అప్పులు స్టేట్కి జరిగింది కానీ అమరావతి మీద అనేది చెప్పలేదు ఆయన. అంటే స్టేట్కి జరిగింది అప్పులు అనేది స్టేట్కి చేశారు, అమరావతి మీద అని చెప్పలేదు. అమరావతిలో సచివాలయం తాకట్టు పెట్టారన్నారు. అంటే ఆదిమూలపు సురేష్ దీనికి కౌంటర్గా 1,00,000 కోట్లు అప్పులు చేశారు అమరావతి పైన అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేశారు. అది తెలియదండి నాకు. అయితే అమరావతి చేసిన అప్పులు మొత్తం మేము వైసీపీ ప్రభుత్వంలో తీర్చామని కూడా ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యలు చేశారు, దీనిపైన మీ అభిప్రాయం? తీరిస్తే ఎందుకు ఉంటుంది? ఇప్పుడు తలసరి అప్పు ఎంత ఉంది, మనిషికి ఎంత ఉంది? ఉండదు కదా. మరి చూపించాలి కదా, వీళ్ళు శ్వేతపత్రం చేసి రిలీజ్ చేసినప్పుడు వాళ్ళు చూపించాలి కదా. అయితే చంద్రబాబు నాయుడు విడుదల చేసినది శ్వేతపత్రం కాదు పచ్చపత్రం అంటూ కూడా ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యలు చేశారు. వాళ్ళు చేసి నీలిపత్రం ఉంటారు, వీళ్ళు చేస్తే పచ్చపత్రం ఉంటారు, అన్నీ మామూలే. అవి కాదు, వాళ్ళ ప్రతిపక్షం మాట్లాడింది, అధికార పక్షం మాట్లాడింది, వాళ్ళు చేసినప్పుడు వీళ్ళు అంటారు, వీళ్ళు చేసినప్పుడు వాళ్ళు అంటారు. అది కాదు, జనాలకు వాస్తవాలు రావాలి. ఏదైనా ఒక 3 నెలలు చూస్తే పరిపాలన ఎలా ఉందనే తెలుస్తుంది. పడిందేదో పడింది బొక్క. వాళ్ళు చేశారు అప్పులు, వీళ్ళు చేశారు. వాళ్ళు రూపాయి చేసి వీళ్ళు 2 రూపాయలు చేశారు. అంటే పోయేది సామాన్యుడు. అది అంటే జగన్పై ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నారంటూ కూడా ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యలు చేశారు. వీళ్ళు ఆధారం లేకుండా ఆయన మీద కేసులు పెట్టారన్నారు. ఇప్పుడు వాళ్ళు అదే మాట చెప్తారు. ఆదిమూలపు సురేష్ ఎలా అంటే ఎంతవరకు కరెక్ట్? ఎవరు కరెక్ట్ వాళ్ళదండి, ఎవరు దాళ్లే కదా. వాళ్ళ నాయకుడికి చెప్పినప్పుడు వాళ్ళు కరెక్ట్ అని చెప్తారు, వీళ్ళు చెప్పినప్పుడు వీళ్ళు కరెక్ట్ అని చెప్తారు. అంటే చంద్రబాబు నాయుడు ప్రతిసారి సంపద సృష్టిస్తా అంటున్నారు, సంపద సృష్టించి ఎవరికి ఇస్తారు? వారికి ఇస్తారా, పేదవాళ్ళకి ఇస్తారంటూ కూడా ఆదిమూలపు సురేష్ కౌంటర్ అయితే ఇచ్చారు. జనానికి ఇస్తారు, ఎవరికి ఇస్తాడు? రాష్ట్రానికి ఇస్తారండి, ఎవరు చేసినా అంతే కదా.